Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. దేవరా బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అండ్ మంత్ వైజ్ బిగ్గెస్ట్ స్టేట్ సిరీస్ ని ఆల్రెడీ అప్లోడ్ చేసాం. మిస్ అయి ఉంటే చెక్ చేయండి. ఇక లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. అశోక్ గల్లా అప్కమింగ్ ఫిల్మ్ దేవకి నందన వాసుదేవ మూవీ చాలా రోజుల నుంచి రిలీజ్ అవ్వాలని ట్రై చేస్తున్నా కూడా సరైన డేట్ అయితే వర్కౌట్ అవ్వలేదు. అయితే ఫైనల్ గా November 14th కి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకుంది ఈ ఫిల్మ్. సో అన్ సీజన్ గా చెప్పుకునే నవంబర్ లో ఈసారి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. హీరో నిఖిల్ నుంచి లాస్ట్ టైం మూవీ వచ్చిందంటే టక్కని చెప్పడం కూడా కష్టం. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ స్పీడ్ మీద ఉండే నిఖిల్ ఇప్పుడు కూడా స్పీడ్ గానే ఉన్న సినిమాలు అయితే రిలీజ్ అవ్వట్లేదు. అయితే ఈ రోజు ఒక కొత్త మూవీ అనౌన్స్మెంట్ చేసింది SVC ప్రొడక్షన్. నిఖిల్ హీరోగా ఈ ప్రొడక్షన్ లో అప్పుడో ఇప్పుడో అనే మూవీని అనౌన్స్ చేసింది మూవీ టీమ్. డైరెక్టర్ సుధీర్ వర్మ బట్టే కావడంతో ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. మరి సిద్ధార్థ్ సాంగ్ టైటిల్ తో వస్తున్న నిఖిల్ సిద్ధార్థ్ ఫిల్మ్ ఏ మేర మెప్పిస్తుందో చూడాలి. గోపిచంద్ విశ్వ మూవీ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అవగా శ్రీను వైట్ల గారి సినిమాలో ట్రైలర్ ఎలా అయితే ఉంటాయో ఈ ట్రైలర్ కూడా అలానే అనిపించింది. క్వాలిటీగా ఉండే గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్, కాస్త కామెడీ కాస్త సీరియస్ గా ఎలా అయితే తన ట్రైలర్స్ అన్ని ఉంటాయో ఈ ట్రైలర్ కూడా అదే ఫార్మేట్ లో ఉంది. ట్రైన్ ఎపిసోడ్ కి కాస్త హైప్ అయితే ఎక్కువగానే ఇస్తున్నారు. అయితే మూవీలో ఏదో మెసేజ్ ఉన్నట్టు కూడా శ్రీను వైట్ల రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. ట్రైలర్ వరకు బాగున్నా మూవీ ఎలా ఉంటుందో చూడాలి. గతంలో బ్రూస్లీ మిస్టర్ అండ్ అమర్ అక్బర్ యాంటనీ వంటి సినిమాలు ట్రైలర్ వరకు బాగున్న సినిమాలు డిసప్పాయింట్ చేశాయి. మరి ఈ మూవీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. రీసెంట్ టైమ్ లో జాతర సీన్స్ అండ్ జాతర సాంగ్స్ బాగా ఎక్కువైపోయాయి. ఇప్పుడు చాలా సినిమాల్లో ఇదే ట్రెండింగ్ గా మారగా కిరణ్ అబ్బవరం అప్కమింగ్ ఫిల్మ్ కా మూవీలో కూడా జాతర సాంగ్ ని గట్టిగా ప్లాన్ చేశారు. దానికి సంబంధించిన ప్రోమో ఈ రోజు రిలీజ్ అవగా కిరణ్ అన్న ఈసారి డాన్స్ లో కుమ్మేశాలనే కనిపిస్తున్నాడు. రేపు ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ కానుంది. ఈసారి పక్కా హిట్ కొట్టాలనే కసి అయితే క్లియర్ గా కనిపిస్తుంది. 2020లో రిలీజ్ అయిన తిరు మూవీలో ఒక సాంగ్ కి గాను జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బాక్స్ ఆఫీస్ జానీ మాస్టర్ పై రీసెంట్ గా నమోదవడంతో ఈ అవార్డ్ ని క్యాన్సిల్ చేయాలని డిసైడ్ చేసుకుంది ఫెడరేషన్. దీంతో ఇప్పటివరకు ఈ కేసు పై ఎవరైతే రెస్పాండ్ కాలేదో అందరూ కూడా బయటకు వచ్చి దీని గురించి మాట్లాడుతున్నారు. తన టాలెంట్ కు వచ్చిన అవార్డ్ ని ఎలా క్యాన్సిల్ చేస్తారంటూ చాలా మంది రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. మరి ఫెడరేషన్ డిసిషన్ ని చేంజ్ చేసుకుంటుందో లేదో చూడాలి. ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే స్వాగ్ డే 1 తెలుగు స్టేట్స్ లో 1 కోటి వరకు షేర్ ని కలెక్ట్ చేయగా డే 2 1.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది. చాలా చోట్ల దేవరకి కాంపిటీషన్ గా మారింది ఈ ఫిల్మ్. దాంతో 2 డే షేర్ తెలుగు స్టేట్స్ లో 2.2 కోట్లు దాటగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 80 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 2 డే షేర్ వరల్డ్ వైడ్ గా 3 కోట్ల మార్క్ దాటింది. వరల్డ్ వైడ్ గ్రాస్ 5.5 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ ఎస్టిమేషన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7.5 కోట్లు కావడంతో మరో 4.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు ఖచ్చితంగా డే 2 కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది ఈ ఫిల్మ్. వెట్టి అండ్ రిలీజ్ అవడానికి ఇంకా 4 డేస్ ఉన్నా కూడా బుకింగ్స్ అయితే కొన్ని చోట్ల ఓపెన్ చేశారు. ఆ మినిమం షోస్ తోనే మంచి బుకింగ్స్ అందుకుంటుంది ఈ ఫిల్మ్. ప్రస్తుతానికి చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి సిటీస్ లో బుకింగ్స్ ఓపెన్ అవగా హైదరాబాద్ లో 25 లక్షలు, బెంగళూరులో 30 లక్షలు అండ్ చెన్నైలో 1 కోటికి పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. ఇండియాలో బుకింగ్స్ 2.8 కోట్ల మార్క్ దాటింది. ఇదైతే సూపర్ స్టార్ట్. ఫుల్ ఫ్లెజ్డ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాక ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. మరిన్ని సినిమాల మధ్యలో రిలీజ్ అవుతూ కూడా ఈ మూవీ డే 1 ఎంత నంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక దేవరా విషయానికి వస్తే 10 రోజు బుకింగ్స్ తోనే దుమ్ము లేపుతుంది ఈ ఫిల్మ్. ప్రీవియస్ డేస్ తో కంపేర్ చేస్తే ఈ రోజు చాలా వరకు హౌస్ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. గంటకి 8,000 వరకు టికెట్స్ అయితే బుక్ అవుతున్నాయి. బుక్ మై షోలో ఈ రోజు బుక్ అయిన దాన్ని బట్టి ఈ ఫిల్మ్ ఓవరాల్ గా 4 మిలియన్ మార్క్ అయితే దాటింది. ఇక సండే వరకు చూసుకుంటే ఆన్లైన్ ట్రాకింగ్ ప్రకారం ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో 3.2 కోట్ల గ్రాస్ ని అండ్ ఇండియా మొత్తం మీద 6 కోట్ల మార్క్ ని దాటింది. డే 10 తెలుగు స్టేట్స్ లో రికార్డ్ చూసుకుంటే ఏకంగా 16 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ RRR టాప్ ప్లేస్ లో ఉండగా బాహుబలి 2 8.5 కోట్ల షేర్ తో సెకండ్ ప్లేస్ లో. ఇక హనుమాన్ మూవీ రీసెంట్ గా 7.9 కోట్ల షేర్ తో థర్డ్ ప్లేస్ లోకి అయితే జాయిన్ అయింది. మరి వీటిలో ఎన్ని నెంబర్స్ ని దాటుతూ దేవరా ఏ ప్లేస్ కి వెళ్తుందో చూడాలి. ఇంతకుముందు ధమాకా అండ్ హనుమాన్ ఫిల్మ్స్ డేటా నాన్ రాజమౌళి రికార్డ్స్ పెట్టాయి. మరి ఎన్టీఆర్ దేవరా ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. దేవరా ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.